నమస్తే అండి. నేనైతే ఈరోజు బోండా చేస్తున్నాను. దానికోసం 1 కప్ పెరుగు తీసుకున్నాను. పెరుగుని బాగా బీట్ చేసుకోవాలి. ఇలా క్రీమీ స్ట్రక్చర్ వచ్చే వరకు కలుపుకోవాలి. అందులోనే సేమ్ కప్పు మైదా వేసుకోవాలి. మైదా ఉండలు లేకుండా కలుపుకోవాలి. మైదా వేసి కలుపుకున్నాక 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను. 1 స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు, ఒక హాఫ్ స్పూన్ వంట సోడా, ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి. మనము అంతా కలిసేటట్టు ఒక 5 మినిట్స్ ఇలాగే కలుపుకోవాలండి. మొత్తం కలిసేటట్టు కలుపుకొని ఒక 1 అవర్ సేపు నానబెట్టుకోవాలి. బోండా చేసుకోవడం కోసం నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక బోండా వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిపోయింది. సిమ్లో పెట్టి బోండా వేసుకున్నాం. బోండాలు ఫ్రై అయిపోయాయండి. ఒక సబ్స్క్రైబర్ మైసూర్ బోండా రెసిపీ పెట్టమని అడిగారు. నేను చేశానండి మైసూర్ బోండా విత్ టమాటా చట్నీ కాంబినేషన్తో చేశాను.